అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను చర్చించే అంశం ఏమిటంటే, ఆడపిల్లగా పుట్టనందుకు కుమిలిపోతున్న జర్నలిస్టు సాయి. ఆడపిల్లగా పుట్టనందుకు కుమిలిపోతున్నటువంటి జర్నలిస్టు సాయి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకి ఆదేశించి ఆన్లైన్లో ముంబై నటి కాదంబరి జత్వానీ పిటిషన్ను స్వీకరించమని చెప్పడం జరిగింది. ఇక పూర్తి విషయానికి వచ్చినట్లయితే, గత 2-3 రోజులుగా టీవీలలోనూ డిబేట్లలోనూ సోషల్ మీడియాలోనూ విపరీతంగా చర్చ జరుగుతున్నటువంటి ముంబై నటి కాదంబరి జత్వానీ అంశంపై అందరూ, దాదాపు భారతీయ సమాజం అంతా కూడా సిగ్గుతో తల ఉంచుకొని బాధను వ్యక్తం చేస్తున్నది. ఎందుకంటే ఈ సంఘటన చాలా జుగుప్సాకరంగాను, చాలా రోతగాను, ఒక ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయి ఒక నటి విషయంలో ఇంత జుగుప్సాకరంగా నీచాతినీచంగా ప్రవర్తించిన దానికి అందరూ సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం యొక్క ప్రవర్తన, బిహేవియర్ ఇదా అని రుజువు చేసినందుకు. అలా ఉంటే ఒక పనికిమాల ఎదవ జర్నలిస్ట్ సాయి అని పేరు పెట్టుకొని సోషల్ మీడియాలో, యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉంటాడు. వాడు తెగ బాధపడిపోతుండు. నేను ఆడపిల్లగా పుట్టి ఉంటే బాగుండు, అనవసరంగా నేను మగ పుట్టుకు పుట్టినాను అని తెగ బాధపడిపోతున్నాడు. అంటే డైరెక్ట్గా చెప్పకపోయినా వాడు ప్రవర్తన చేసే వీడియోలలో సారాంశం ఆ విధంగానే ఉంది. ఎందుకంటే యావత్ భారతదేశం మొత్తం కూడా, 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఈ సంఘటనకి సిగ్గుతో తల ఉంచుకొని బాధపడుతూ సానుభూతి వ్యక్తం చేస్తుంటే, ఈ పనికిమాల ఎదవ ముంబైలో సినీ నటులు ఇంతే బాగా డబ్బున్న వాళ్ళు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులతో డబ్బు కోసం ఈ విధంగా అనేక రకాల ఫ్రాడ్ కేసులు పెడుతూ ఉంటారు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంటారు. ఈమె పోలీసులు సజ్జన్ జిందాల మీద కేసు పెట్టినప్పుడు పోలీసులు కోర్టులో సబ్మిట్ చేసిన దాన్ని బట్టి తప్పంతా ఆమెదేను, అతనిదేం తప్పులేదు, ఇది ఫ్రాడ్ కేసు, దీనికి రుజువులు ఏమి లేవని కోర్టు వ్యాఖ్యానించిందని ఈ ఎదవ మనకు చెప్తున్నాడు. ఒక పనికిమాల ఎదవా, పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోకపోతే ఆమె కోర్టులో వేసినప్పుడు కోర్టు ఆర్డర్ ద్వారా అక్కడ కేసు బుక్ అయింది. కేసు బుక్ అయితే ఆ కేసుని విరమించుకోమని ఆమెను భయభ్రాంతులు చేయడానికి ఆమెను ఏపీ పోలీసులు, ఏపీ ప్రభుత్వ అనుమతితో ఆమెను కిడ్నాప్ చేసి, వాళ్ళ ఫ్యామిలీని కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. ఒక పనికిమాలిన స్థాయి, ఆమెకు డబ్బులు లేకదు. ఆమె వాళ్ళ నాన్న రిటైర్డ్ నేవీ ఎంప్లాయీ, వాళ్ళ అమ్మ రిజర్వ్ బ్యాంక్లో ఒక డిపార్ట్మెంట్కి మేనేజర్. సరే, ఒక హీరోయిన్గా ఉంది కాబట్టి, డాక్టర్ కాబట్టి, ఇప్పుడు ఉండేటటువంటి స్పీడ్ కల్చర్లో కొన్ని పొరపాట్లు, ఆమె క్యారెక్టర్ గురించి మనం ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆమెకు జరిగింది తప్ప ఒప్ప? ముంబైలో నటీనటులు రెడ్ లైట్ ఏరియాలో వాళ్ళకంటే నీచమైన బతుకునేది. ఎందుకంటే వాళ్ళు డబ్బు తీసుకొని ఒక రకమైన పని చేస్తే, నువ్వు డబ్బు తీసుకొని ఇటువంటి పనులు చేస్తావు. ఇది కూడా బ్రోకర్. దానికి దీనికి ఏమైనా తేడా ఉందా? నువ్వు ఒక పార్టీకి అమ్ముడు పోయి వాళ్ళకు అనుగుణంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా బ్రోకర్వే కదా. ఒకవేళ నువ్వు ఆడపిల్లగా పుట్టుంటే ఇంకా నీకు అడ్డు అదుపు లేకుండా పోయేది. ఆడపిల్లగా పుట్టలేదు కాబట్టి దాని బదులు ఈ బ్రోకర్ పని చేస్తున్నావు. దానికి తేడా ఏమీ లేదు. ఆమె నిన్న డిబేట్లో వచ్చి ఏడుస్తూ ఆమె జరిగిన సంఘటనలు చెబుతూ ఉంటే, యావత్ తెలుగు జాతి కానీ భారతదేశంలో అందరూ ప్రముఖులు కూడా వచ్చి, లాయర్లు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, సొసైటీలో మంచి పేరున్న వాళ్ళు వ్యక్తులందరూ వచ్చి కూడా ఆమెకు సానుభూతి తెలియచేస్తూ, జరిగిన సంఘటనకి చింతిస్తూ
ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నారు, ఆమెకు రక్షణ కల్పించి ఆమెకు న్యాయం చేయండి అని. అవన్నీ పోతే నువ్వు ఈ ఎదవ మాటలేంది పనికిమాలోడా? అంటే వైసీపీ వాళ్ళు చేసింది కరెక్టేనా? నువ్వు నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా వాళ్ళ సంకనాకపోతే నువ్వు ఈ మాటలు ఎందుకు చెప్తావు? వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ అడుగులు ముడుగులు ఎత్తుతున్నావు కాబట్టి ముంబై రెడ్ లైట్ ఏరియా వాళ్ళలో ఉండే వాళ్ళకంటే నీది హీనమైన బతుకు. అందుకనే నువ్వు ఇటువంటి పనికిమాల మాటలు చెప్తున్నావు. బుద్ధి జ్ఞానం ఉండాల. అక్కడ జరిగిన సంఘటన ఏంది? వాళ్ళ మధ్య కేసు ఏదో ఫ్రాడ్, ఒక కేసు ఆమె ఒక పారిశ్రామికవేత్త మీద పెట్టడం జరిగింది. దాని మీద ఆమెను బెదిరించి కేసు విత్డ్రా చేసుకోవటానికి ఇక్కడెక్కడో కుక్కల విద్యాసాగర్ ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా కేసు పెట్టించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, నా దొంగ డాక్యుమెంట్ సృష్టించి నా ప్లాట్లు రాయించుకున్నది, డబ్బులు బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పి దొంగ కేసులు పెట్టించి ఆమెను గెస్ట్ హౌస్లో ఉంచి నానా విధంగా అగసాట్లు పెట్టించి న్యూడ్ వీడియోలతో ఆమెను హింసించి, శారీరకంగా మానసికంగా హింసించి 40 రోజుల పాటు లాయర్లతో మాట్లాడనీయకుండా, వాళ్ళ బంధువులతో మాట్లాడనీయకుండా ఆమెను అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి ఆమె చేత వైట్ పేపర్ మీద సంతకం పెట్టించుకొని ఆ కేసు విత్డ్రా చేసుకున్నట్టు ఒప్పంద పత్రం రాయించుకొని ఆమెను విడుదల చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిందో వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, దౌర్జన్యాలు ఒక్కొక్కటి బయటకు రావటం మొదలయ్యాయి. అందులో భాగంగా ఇది బయటకు వచ్చినాయి. ఆమె కూడా ఇప్పుడు ఎవరో దీన్ని కనికట్టు కట్టి చెప్పింది కాదు కదా, స్వతహాగా బాధితురాలైనటువంటి ఆ డాక్టర్ అయినటువంటి సినీ నటి నిన్న మీడియా ముందుకు వచ్చి ఆమె జరిగిన విధానం చెప్పడం జరిగింది. నాకు న్యాయం కావాలి, నాకు సెక్యూరిటీ కావాలి, నాకు రక్షణ కావాలి, నన్ను హింసించిన వాళ్ళందరూ శిక్షించి నాకు న్యాయం చేయండి అని ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి మీడియా సమక్షంలో అప్పీల్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంఘటన మీద ఉన్నత స్థాయి విచారణకి ఆదేశించడం జరిగింది. దీనికి అవసరమైనటువంటి ఫిర్యాదుని ఆమె నుంచి ఆన్లైన్లో స్వీకరించమని చెప్పడం జరిగింది. స్వీకరించి దీనికి బాధ్యులైన వారి మీద వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవటానికి శరవేగంగా దీంట్లో చర్య తీసుకోవటానికి దీని మీద ఒక టీంని ఏర్పరచడం జరిగింది. వెంటనే దీన్ని ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినందుకు చంద్రబాబు నాయుడు గారికి అందరూ ధన్యవాదాలు చెప్పాలి. ఇటువంటి యధవలను కూడా ఇటువంటి బ్రోకర్ పనులు చేయకుండా ఈ బ్రోకరేజ్ కేసు పెట్టి ఇటువంటి పనికిమాల యధవల్ని ముందు జైల్లో తోస్తే కానీ ఈ తెలుగు రాష్ట్రాలు బాగుపడవు. ఎందుకంటే ఇది అన్నిటికంటే టెర్రరిజం అన్ని రకాల మాఫియా తోడు ఉంది ఈ యొక్క యదవ జర్నలిజంలో. కాబట్టి ఇటువంటి యదవ జర్నలిస్ట్ అని చెప్పుకునే ఇటువంటి యదవ జర్నలిస్టుని వీలైనంత వరకు తొందరగా కట్టడి చేసి ఇదొక బ్రోకరిజంగా చేసి బ్రోకరిజం కేసులో వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని కట్టడి చేయకపోతే వీళ్ళు నిత్యం ఆంధ్రప్రదేశ్ ఇటు తెలుగు రాష్ట్రాలను నాశనం చేసే పనిలోనే ఉంటారు. ఒక పుట్టక పుట్టినందుకు, జర్నలిస్ట్గా పేరు చెప్పుకున్నందుకు నీ వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా సమాజానికి? నీ జర్నలిజం ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోరా నాయన. నమస్తే, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.